ఇదే సందర్భంలో మా ఆదోని గురించి ఒక నిమిషం చెప్పాలి అధ్యక్ష. ఆదోనిలో నిరంతరం 5 సంవత్సరాల కరెంటు పోయేది అధ్యక్ష. ఏమడిగితే ట్రాన్స్ఫార్మర్ ఏదైతే సప్లై మాకు కర్నూలు నుంచి రావాల్సినటువంటి ట్రాన్స్ఫార్మర్ సమస్యలు వచ్చి 220 kV ట్రాన్స్ఫార్మర్ లేకపోవడం వల్ల ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు పోయేది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 220 kV ట్రాన్స్ఫార్మర్ ని వనవాసిలో ఏర్పాటు చేస్తూ ఉండడము నేను నిజంగా స్వాగతిస్తా ఉన్నాను. కానీ దాని పనులు తొందరగా పూర్తయ్యేలాగా చూడాల్సిందిగా మంత్రి గారిని విన్నవించుకుంటున్నాను. అదే సందర్భంలో ఎమ్మెల్యేగా మనకు ఎవరైనా కరెంటు లైన్లు అడిగితే మాకు ఎస్టిమేట్స్ ఇవ్వాలంటారు అధ్యక్ష. ఇది చాలా దారుణం. మెటీరియల్ కావాలంటారు, కొనుక్కోవాలంటారు. ఇది చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడరు. నా నియోజకవర్గంతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉంది అధ్యక్ష. దీన్ని వెంటనే తీర్చాలి. అదే సందర్భంలో అత్యంత వెనుకబడిన జిల్లా అయినటువంటి కర్నూలు జిల్లాలో ప్రత్యేకమైన సబ్సిడీలు ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అధ్యక్ష. ఆదోని గురించి అంటే ఆందోళన మీకున్న మాట సహేతుకమే, కానీ మరీ అంత ఎక్కువగా దేశంలో ఉన్న కష్టాలన్నీ ఒక్క ఆదోనిలో ఉన్నట్టు మాట్లాడితే మీ ఆదోని ప్రజలు కొంచెం మనస్తాపం చెందుతారేమో కూడా ఆలోచించండి. కష్టాలన్నీ ఆదోనియేనా? కరెంటే లేదా ఆదోనిలో? ఉద్యోగమే లేదా ఆదోనిలో? అందరూ ఆదోని చాలా పారిశ్రామిక ప్రాంతం అంటారు. ఆదోని అంటే చాలామందికి చాలా గౌరవం ఉంది. ఆదోని గురించి ఆదోని ప్రజలు ఆందోళన చెందకుండా చూడండి. ఏంటి మనకింత కష్టం ఉందా అని వాళ్ళు ఫీల్ అవ్వకుండా. ఎమ్మెల్యేలు గారు మంత్రి గారు చెప్పమన్నాడు అధ్యక్ష. నిజాన అత్యంత భయానకమైన పరిస్థితులు ఆదోనిలో ఉన్నాయి అధ్యక్ష. ఏమనమాట రాష్ట్రంలోనే చిట్ట చివరి 170 అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ చిట్ట చివరి నియోజకవర్గం ఆదోని అధ్యక్ష. నేను మీ ఆదోని ఆందోళన భరించలేక ఆదోని వాళ్ళతో మాట్లాడా, చాలామందితో. వాళ్ళు చాలా బాగా చెప్పారు. ఎనీహౌ మీ ఆందోళన అర్థమైంది కాబట్టి ఆదోని కూడా ఇక్కడితో ఆపేద్దాం. ధన్యవాదాలు అధ్యక్ష.